మీ అందరు తెలుసు బాబు గారు 1992లో చిత్తూరు జిల్లాలో పాడి రైతులు ఇబ్బంది పడుతున్నారని ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. ఆ కంపెనీ పేరు హెరిటేజ్. 1992లో ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నారు బాబు గారు. కరెక్ట్ గా 2 సంవత్సరాల తర్వాత మీ అందరి దయవల్ల ఆనాడు అన్నగారు ముఖ్యమంత్రి అయ్యారు, బాబు గారు ఫైనాన్స్ రెవెన్యూ మంత్రి అయ్యారు. అప్పుడు బాబు గారు ఆలోచించారు, ఇప్పుడు పరిస్థితి ఏంటి, కంపెనీకి నేను ఉండలేను, రోజు సెక్రటరీకి వెళ్ళాలి, ఎట్లా అనుకుంటే అప్పుడు అన్నారు అమ్మ వెళ్తే బాగుంటుంది. మా అమ్మని చూసుంటారు. బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు బయటకు వచ్చింది మా తల్లి, ఎప్పుడు బయటకు రాదు, వచ్చింది. బాబు గారు చెప్పారు, నువ్వు ఆఫీస్ చూడాలంటే నాకేం తెలియదు, నాకు ఫైనాన్స్ తెలీదు, హెచ్ఆర్ తెలీదు, నేనేనా ఎట్లా చేస్తాను అంటే బాబు గారు ఒప్పుకోలే. కంపెనీ అనేది మన వాళ్ళు ఉండాలి, నువ్వు వెళ్లాల్సిందే అని. మీరు నంబర్ 2-3 నెలలు కింద పార్కింగ్ వరకు వెళ్ళి పైకి వెళ్ళేది కదా ఆఫీస్ కి, కంగారు పడేది. అంటే ఎట్లా నా పరిస్థితి ఏంటి, ఎలా చేయాలి అని. అదే తల్లి చూడండి 5,000 కోట్ల టర్న్ ఓవర్ కంపెనీని సింగిల్ హ్యాండెడ్ గా నడిపిస్తుంది. బ్రహ్మి కూడా తిరిగి వచ్చి ఇప్పుడు అదే కంపెనీలో పనిచేస్తాం, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తాం. తల్లి ఈ రోజు నేను రోడ్ల మీద తిరగెళ్తున్నానంటే కారణం ఒకటి, బ్రహ్మి నా క్రెడిట్ కార్డు బిల్లు కడుతుంది. నేను ఖర్చు పెడుతూ పోతుందా, కడుతూ వస్తుంది. మార్పు అనేది మన ఇంట్లో మొదలవ్వాలని బలంగా నమ్మే వ్యక్తి మీ లోకేష్. అందుకే మహిళలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం.